Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాజకీయాలు మాత్రం కలుస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో వైఎస్ షర్మిల చేరడం, హైదరాబాద్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం, ఈ రెండు యాదృచ్ఛికంగా జరిగినా కానీ రాజకీయాలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఒకే దిశలో వెళుతున్న సంకేతాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. అసలు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి భేటీ వెనుక సీక్రెట్ ఏంటి? అలానే షర్మిల ఏపీలో పగ్గాలు చేపట్టడానికి రెడీగా ఉన్నారా? ఆమె పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో రాజకీయ విశ్లేషకులు గోసాల శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఏంటి ఇవాళ జరిగినటువంటి పరిణామాలు? అంటే 4-5 రోజులుగా షర్మిల గారు జాయిన్ అవుతారనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. నిన్న ఆమె అటు ఆంధ్రాకి వెళ్ళి అట్నుంచి అటు ఢిల్లీకి వెళ్ళారు. ఆమె అక్కడ ఢిల్లీలో జాయిన్ అయ్యే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఏ విధంగా చూడాలి? ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధాలు లేవండి. ఇవన్నీ కూడా క్రాస్ రోడ్స్ కింద ఎక్కడ విడిపోతూ ఉంటాయి, ఎక్కడ కలిసిపోతూ ఉంటాయి. ఒకటేమో ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతున్నాయి, ఒకటేమో కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రహదారులన్నీ కూడా ప్లాంట్ గా అరేంజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంజనీర్స్ అంతా కూడా రహదారులందరూ కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ కలవాలన్నా, ఎక్కడి నుంచి యూ టర్న్ తీసుకోవాలన్నా, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అంతా కూడా ఈ రహదారులు మ్యాప్లే చూపిస్తున్నాయి. మనం అంతా మీరు అన్నారు యాదృచ్ఛికంగా జరిగిందని. యాదృచ్ఛికంగానే రాజకీయ మలుపులన్నీ తిరుగుతూ ఉంటాయండి. అవన్నీ కూడా ఒకరికి ఫేవర్ చేస్తుంటాయి, ఒకరికేమో పతనాన్ని తీసుకెళ్తాయి, ఒకరికేమో తెలియకుండానే ఏ రకంగా అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి పదవులు, రాజ్య పదవులు వచ్చేస్తూ ఉంటాయి. అంచేత ఇప్పుడు ఎక్కడైనా ఊహించారండి 2009 తర్వాత ఈ రకమైన ఆంధ్రప్రదేశ్ లో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైనటువంటి మలుపులు తిరుగుతూ రాజకీయం అండి. రాజశేఖర రెడ్డి గారి యొక్క యుగం అలాగా బాధాకరంగా అత్యంత పెథటిక్ కండిషన్ లో ముగుస్తుందని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెడతారని కానీ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం అన్నది చరమ దశలోకి వచ్చేసిందని కానీ, ఇవన్నీ కూడా యాదృచ్ఛికమైనవే. కానీ రోడ్లన్నీ వేసి ఉన్నాయి కాబట్టి ప్రయాణం సులువుగా సాగిపోతుంది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవడం అనేది రెండు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఒకటి, ఆమె ఆంధ్రప్రదేశ్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని. ఇంకోవైపు వైసీపీ నేతలు ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆమె ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి తెలంగాణకు వెళ్ళారు, అక్కడ పరిస్థితులను బట్టి పార్టీలను విలీనం చేశారు, దానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధం లేదు, ఒకవేళ కలిసి వచ్చినా ఎవరు వచ్చినా మాకు తిరుగులేదు అనేటువంటి మాట అంటున్నారు. ఏ విధంగా చూడాలి దీన్ని? మంచి విషయం చెప్పారండి. ఎక్కడ కూడా ఎవరికి సంబంధాలు ఉండవండి. ఆవిడ రాజశేఖర రెడ్డి గారు లెగసీ, వారసత్వం, లెగసీకి వారసత్వంగా హక్కుదారుడిగా, ఏకైక హక్కుదారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరణానంతరం ముఖ్యమంత్రి పదవిని క్లెయిమ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిని క్లెయిమ్ చేయడంతో అధిష్టానం, కాంగ్రెస్ కున్న అధిష్టానం వరకు అంటే సోనియా గాంధీ గారు ఆయన అర్జెంట్ గా ఆయనతో మాట్లాడాలని, అంటే ఇక్కడ పరామర్శ అయిపోయాక, ఓదార్పు అయిపోయాక ఢిల్లీ రమ్మన్నప్పుడు ఆయన ఢిల్లీలో సూచనలు చేశారు. మీ కేంద్రంలో మీ సేవలు అవసరం అవుతాయి, కేంద్ర పార్టీలో తీసుకుంటారు, కేంద్రంలో అధికారులు ఉంటారు, మీరు అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉంది. దాన్ని ఆయన కాదని ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా పెట్టారు. కారణం, ముఖ్యమంత్రి పదవి పెట్టడం ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చింది. 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చింది మా నాన్నగారు, మా తండ్రి గారు. కాబట్టి నాకు లెగసీ, వారసత్వంగా నాకు హక్కు ఉంది, ఛార్జ్ ఉంది, లీన్ ఉంది అని ఆయన క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ చేసినప్పుడు ఏదైతే వాడారో క్లెయిమ్ కి కారణాలు, గ్రౌండ్స్, అవే గ్రౌండ్స్ షర్మిల గారు కూడా లేవనెత్తారు. నీకెంత అధికారం ఉందో ఈ పార్టీ ఈ అధికారంలో రావడానికి నేను కూడా ఇతోధికంగా కాదు, శ్రమ పడి ఆవిడ సహాయం చేశారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావడంలో ఆవిడ యొక్క కష్టం కూడా ఉంది, ఆవిడ యొక్క వ్యూహం ఉంది, ఆవిడ యొక్క శ్రమ ఉంది, తల్లిగారి శ్రమ ఉంది, తల్లిగారి యొక్క కష్టం ఉంది, అంటే కంట్రిబ్యూషన్ ఉన్నాయి. ఇది ఫ్యామిలీ కంట్రిబ్యూషన్. కాబట్టి నన్ను అమ్మని దూరంగా అనడం అన్నది కరెక్ట్ కాదు అంటే ఆయన ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్యామిలీ పార్టీ అని. ఫ్యామిలీ పార్టీ కానప్పుడు ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి గారికి తనయుడిగా, వారసుడిగా నువ్వు ఎలా క్లెయిమ్ చేసి ముఖ్యమంత్రి అయ్యావు? అసలు పార్టీ పెట్టడానికే నీకు ఒకేక కారణం రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి. మనకి అంత ఆయన పేరు పెట్టుకుంది కదా, ఆయన యొక్క స్కీములు, ఆయన స్కీములకి లబ్ధిదారులు, ఆ లబ్ధిదారులు గుండాకి చనిపోయిన వాళ్ళు 600 మంది, వాళ్ళందరినీ ఓదార్పు యాత్రకు వెళ్తూ ఈ విధంగా ఏదైతే పార్టీకి ఇమాజిన్ తయారు చేశారో అదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు. ఆ గుడ్విల్ కానీ లెగసీ కానీ దాంట్లో నీతో పాటు నేను కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది నాకు.
నాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్సీ పదవి లేదు. కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల గారు తెలంగాణకి క్లెయిమ్ చేసుకుని తెలంగాణ మెట్టినిల్లు నా అత్తగారి ఇల్లు ఇక్కడే ఉంటానని చెప్పి ఆంధ్రప్రదేశ్లోకి వెళితే, ఫస్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లోకి వెళితే అక్కడ వచ్చేటువంటి వ్యతిరేకత. రెండోది కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ప్రజలు అక్కడ కాంగ్రెస్ పార్టీని వెలేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్దే అనేటువంటి నమ్మకం ఉంది. షర్మిల వెళ్ళినంత మాత్రాన ఈ పరిస్థితులు పరిణామాలు మారిపోవడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చాలా విషయాలు, చాలా లోతైన విషయం అడిగారు, లోతైన విషయం చెప్పమన్నారు. ఎక్కడ ఆవిడ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిడకి షేర్ అడిగారు. ఆంధ్రప్రదేశ్లోనే ఆవిడకి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇచ్చి క్యాబినెట్లో తీసుకోవడం కానీ ఏదో రకం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కావాలని అడిగారు. అబ్బాయి ఇక్కడికి వద్దు, తనకు నేను కుటుంబ పాలన నేను ఇవ్వడానికి ఇష్టపడలేదు, కుటుంబ పాలన ప్రింట్ వేయించుకోవడానికి ఇష్టపడలేదు అనేప్పటికి ఈవిడ చక్కగా వాదించారు. దట్ అంటే నేను ఐ గుడ్ గెస్ అండ్ వాట్ ఎవర్ ఐ గెస్ రియాలిటీ. మీరు ప్రతి కుటుంబ పాలన అంటూ ఉండకూడదు అంటూనే రాజశేఖర రెడ్డి గారికి తనయుడిగా వారసులుగా వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి. అప్పుడు నన్ను అమ్మని ఎందుకు దింపు, అమ్మని ఎందుకు మీరు గౌరవ అధ్యక్షురాలుగా చేసావు, అమ్మని ఎంపీగా విశాఖపట్నం ఎందుకు పోటీ చేయించావు, నన్ను ఎందుకు క్యాంపెయిన్ లో వాడుకున్నావు. కానీ ఇప్పుడు ఈ వాదన ఆఫ్టర్ థాట్ తర్వాత మార్చుకున్నది. కాబట్టి నేనంటే ఆఖరికి ఏం చెప్పారంటే ఇక్కడ వద్దు, ఆంధ్రాలో వద్దు, తెలంగాణలోకి వెళ్ళి మీరు రాజకీయం చేసుకోండి, మీరు పార్టీ పెట్టు, నాన్నగారి పేరు మీద పార్టీ పెట్టుకో, అక్కడి నుంచి నీ ప్రయత్నాలు చేసుకో అని చెప్పితే ఆవిడ ఇక్కడికి వచ్చారు. మీకు ఒక విషయం చెప్తాను. అంటే జగన్ గారి డైరెక్షన్ మేరకు తెలంగాణ వైపు వచ్చారంటారా? ఎగ్జాక్ట్లీ. ఆవిడ ఇక్కడ మాత్రం చేయకు, ఈ పార్టీ నుంచి నీకు సహకారం చేసినట్టయితే కుటుంబ పాలన అంటారు, నా అపఖ్యాత అయిపోతాం, పార్టీ డ్యామేజ్ అవుతుంది, పార్టీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే నీకు ఎక్కడి నుంచైనా ట్రై చేసుకో అన్నప్పుడు ఈవిడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం, నేను ఈ విషయాన్ని స్పష్టంగా ఆవిడకి చాలా ఇష్టం లేనంట, అంటే ఇన్నర్ సర్కిల్లో అడిగాను. ఇన్నర్ సర్కిల్ అడిగి ఆంధ్ర నుంచి ఆవిడ రాజకీయం నడపచ్చు కదా అంటే లేదండి, అన్నగారి మీద శాసనం చేయదు ఆవిడ అని చెప్పారు. అన్నగారి మీద ఉన్నట్టు గౌరవం కొద్దీ తల్లిగారి మాట విని ఆవిడ హైదరాబాద్ వచ్చేస్తారు, కానీ అక్కడ సాహసం చేయరండి, ఆయన డ్యామేజ్ చేయరు అన్నారు. కరెక్టే, డ్యామేజ్ చేయరు అన్నారు. కానీ ఆవిడ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో పాదయాత్ర అంతా చేసేటప్పుడు ప్రారంభంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన పార్టీ సలహాదారుడో ప్రభుత్వానికి సలహాదారుడో నాకు తెలియదు, కానీ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆవిడ్ని పార్టీ పెట్టొద్దన్నాం మేము, తెలంగాణ వెళ్ళొద్దన్నాం మేము, తెలంగాణలో పార్టీ పెట్టదని చెప్పాము మేము అన్నాడు. ఎందుకన్నారంటే కేసీఆర్ తో ఉన్న సంబంధాలు డ్యామేజ్ అవుతాయి. ఇది చెల్లిని ఇక్కడికి పంపించి ఆవిడ డైరెక్ట్ గా అటాక్ ఎవరికి ఇచ్చారు? రూలింగ్ పార్టీకి ఇస్తారు, అంతే కదా. రూలింగ్ విమర్శించాలంటే అధికార పక్షాన్ని విమర్శించాలి, అధికారంలో ఉన్న పక్షాన్ని విమర్శిస్తారు. ఆవిడ ఎప్పుడైతే మొదలు పెట్టారో మేము ఎలా చేయలేదు, మేము ఒప్పుకోలేదు ఆవిడ పార్టీ పెట్టడానికని సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా చెప్పించారు. కాబట్టి ఏమైందండి, అక్కడ కేసీఆర్ తో బంధాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రయత్నంలో మాట అన్నారు. ఇక్కడ ఆవిడ ఎంత ట్రై చేశారు, టార్గెట్ చేశారు. ఆవిడకి ఆఖరి ప్రధానమంత్రి ఫోన్ చేసి ఏమమ్మా మీ కారు టో చేశారు కదా, మీరు క్షేమంగా ఉన్నారా, మీకేమీ అవ్వలేదు కదా అని పరామర్శించారు ప్రధానమంత్రి కూడా ఆవిడ్ని. కాబట్టి ఆవిడ గ్రాఫ్ పెరిగినట్టే లెక్క. పెరిగిన తర్వాత సాధించాలంటే కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు కేసీఆర్ తో ఒంటరిగా పోరాటం కన్నా సమిష్టిగా ఒక జాతీయ పార్టీతో కలిపి పోరాడాలని ఆవిడ అనుకున్నారు, నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కూడా కావాలి, కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురు కావాలి, అంటే ఆంధ్రాలో మళ్ళీ సర్వైవ్ అవ్వడానికి, మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీకి ఒక బలమైన వ్యక్తి. కాంగ్రెస్ యొక్క తత్వం ఏంటంటే ఎవరిని వదులుకోలేదు, ఎవరు పాత వాళ్ళు చేరినా. బ్రహ్మానంద రెడ్డి గారిని చూశాను నేను, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, రెడ్డి కాంగ్రెస్ అని, ఇందిరా కాంగ్రెస్ ఎమర్జెన్సీ తర్వాత విడిపోయిన తర్వాత అందరూ స్వగృహ ప్రవేశాలు చేస్తుండేవారు. వీళ్ళందరూ కూడా ఇంటి బిడ్డలే, కాంగ్రెస్ ఇంటి బిడ్డలే. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అనేప్పటికీ కాంగ్రెస్ వారసత్వమే తీసుకోవాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ లెగసీ ఆఫ్ కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు. కానీ ఇప్పుడు ఇది ఏంటి మరి, ఈ భేటీ ఏంటి? షర్మిల గారు ఏమో అక్కడ ఒక క్లారిటీ తీసుకున్నారు, అంటే ఆంధ్రప్రదేశ్కి పని చేస్తారా లేదనేది పార్టీ డెసిషన్ బట్టి ఉంటుంది అన్నారు. పైగా ఎలక్షన్స్కి 2 నెలల సమయం ఉంది కాబట్టి అక్కడ నిర్ణయాన్ని బట్టి ముందడుగు పడుతుంది. అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ పేరుతో కేసీఆర్ గారితో భేటీ కావడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా మాకు సంబంధం లేదు ఆమె పార్టీ పెట్టడం అనేటువంటి పరిస్థితి ఉంటే, అలానే ఆమె ఎంట్రీ విషయంలో ఒక క్లారిటీ తీసుకునేటువంటి లేదా కేసీఆర్ సూచనలు తీసుకునేటువంటి భేటీగా దీన్ని చూడొచ్చా?
కేసీఆర్ గారిని పరామర్శించడం అన్నది కేవలం పరామర్శించుకోవడం వచ్చినట్టుగానే అనుకోవాలండి. ఎందుకంటే ఆ సందర్భంలో ఆయన ఏమి ఈయన దగ్గర ప్రస్తావించరు. ఈయన కూడా ఏదో డ్యామేజ్ అయిపోయింది, దాన్ని రిపేర్ చేసుకుందాం ప్రయత్నం ఈయన చేయరు. మౌనంగా పరామర్శించడం అన్నది ఈ ఊహించినంత రికవరీ అంటే కవరింగ్ ఏదైతే రిపేర్ చేసేప్పుడు మాట్లాడుకుంటే మాటలకే పరిమితం అయిపోయింది. కానీ ఒకటంటే హాస్పిటల్లో ఆయన ఉన్నప్పుడు చాలా మంది నాయకులు పరామర్శించారు. ఆ సందర్భంలో సీఎం రాలేకపోయారు, అంటే ఏపీ సీఎం రాలేకపోయారు, తెలంగాణ సీఎం కూడా వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి. అప్పుడు రాలేకపోయారు. తర్వాత పరిణామాల తర్వాత కూడా చాలా కాలం అయింది ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 15 రోజులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయంలో భేటీ, అది కూడా లంచ్ మీటింగు, ఆ తర్వాత మళ్ళీ లోటస్ పాండ్కి వెళ్ళి విజయమ్మతో కలవడం, ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ అంతా ఒక పర్పస్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలండి, పరామర్శించడం అన్నది ఆయన హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు అప్పుడు కనుక పరామర్శించకపోతే మరోసారి వచ్చి పరామర్శిస్తే ఆ పరామర్శకి సరి అయిన విలువ ఉండదు. ఆయన ఒక హైదరాబాద్ ప్రోగ్రాం ఎలాగో వాళ్ళ అమ్మగారిని కలవాలి కాబట్టి వస్తున్నారు కాబట్టి ఆ సందర్భంలో కేసీఆర్ని కలిసారు తప్ప కేసీఆర్ని కలవడం జగన్మోహన్ రెడ్డి ప్రియారిటీలో ఉండి ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మీకు రేవంత్ రెడ్డి కలవడం అన్నది ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అది రాష్ట్రం స్వరాష్ట్రం. అంచేత ఆయన మొట్టమొదటిగా వెళ్ళి వెంటనే కలవడం అన్నది ఆయన మీద ఉన్నది గురుతర బాధ్యత. ఖచ్చితంగా చెప్పాలి, ప్రయారిటీ రేవంత్ రెడ్డికి ఉంది కేసీఆర్ని పరామర్శించడం అనేది. చంద్రబాబు నాయుడు వచ్చి పరామర్శించడం రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసినప్పుడు నేను కూడా కలవాలనుకుంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి అధ్యాయాలు ఏమి ఉండవండి. ఆయన చదువుకున్న పుస్తకాలలో, ఆయన చదువుకున్న అధ్యాయాలలో రాజకీయంలో అప్పటికప్పుడు అంచనాలు వేసుకుని అప్పుడప్పుడు లెక్కలు వేసుకుని అప్పటికప్పుడు ప్రవర్తించే తీరే తప్ప అయింది. తర్వాత సరిదిద్దు కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంలో పుట్టుకొచ్చినటువంటి ఒక రాజకీయ విజ్ఞానమో రాజకీయ చతురత మాత్రం ఆయన ఎప్పుడు కనపరచలేడు. అనుభవం లేదు ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సరైన మంచి చతురత ఉంది, అనుభవం ఉంది, చతురత ఉంది. ముఖ్యంగా చతురత, ఎందుకంటే ఆవేశం లేనివాడు చతురత బాగుంటుంది. రేవంత్ రెడ్డికి ఆవేశం తక్కువ, అంచేత పరిశీలనలు ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి గైడ్ చేయబడాలి తప్ప ఆయన అంతటా ఆయన ఆలోచించి ఏ నిర్ణయాలు తీసుకోలేరు. ఆయన గైడ్ చేయబడాలి. ఎవరు గైడ్ చేయకుండా ఈ విషయం కూడా మాట్లాడాలి. అంటే కేసీఆర్ తో భేటీ అవడం కంటే విజయమ్మతో భేటీ అవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఉందంటారా మీరు? ఖచ్చితంగా ప్రయారిటీ విజయం గారితో మాట్లాడటమే. విజయం గారితో మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడితే 2 రకాల లాభం. కేసీఆర్ని పలకరించినట్టు ఉంటుంది, కవరేజ్ ఉంటుంది. ఈ 2 తప్ప ఆయనకి ప్రత్యేకించి లాభాలు ఏం లేవు. ఇప్పుడు ఇద్దరి మధ్య 2 రాష్ట్రాల మధ్యన ఎవరు కొట్లాడుకోవట్లేదు, ఇచ్చిపుచ్చుకోవడాల మీద ఎవరు కూడా నెగోషియేషన్స్ లోకి ఎప్పుడూ దిగలేదు. 10 ఏళ్లలో నెగోషియేషన్స్ అన్నది జరగలేదు. ఈవేళ కేవలం విజయమ్మ గారి ప్రయారిటీ. ఎందుకంటే అప్పుడే షర్మిల గారు శుభలేఖలు పుచ్చుకుని తిరుగుతున్నారు ముఖ్యుల దగ్గరికి, విఐపీల దగ్గరికి. ఆ దారిలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికంటే దారిలో అంటే ఫస్ట్ నాన్నగారి సమాధి దగ్గర పెళ్లి పత్రిక ఉంచారు, తర్వాత అన్నగారికి ఇచ్చారు, అంతే కదా? అదే దారి. ముందు నా తండ్రి గారి దగ్గర ఇచ్చారు, వంశంలో మరి అన్నగారికి ఇవ్వలేదు, తర్వాత ఇచ్చారు. 10 మందిని కలుసుకుని తర్వాత ఇచ్చారు అన్నప్పుడు బాగుండదు, మర్యాదగా ఉండదు. ఈవిడ ఆన్సరబుల్ అయిపోతారు. అందరూ ఎవరైనా సరే వేలెత్తి చూపించినా, విమర్శలు ప్రారంభించినా ఈవిడ కార్నర్ అయిపోతారు. వెంటనే తండ్రి గారి తర్వాత అన్నగారికి ఇవ్వడం భావ్యం రాజకీయంగా, దాని కుటుంబం తర్వాత కానీ ఎవరు కూడా ఎవరి ద్వారా కూడా మాట రాకూడదు, ఈవిడ వేలెత్తి చూపించుకోకూడదు. అంటే అందరికంటే ఎక్కువగా ఆచితూచి వ్యవహరిస్తుంది షర్మిల. ఎక్కడ అవకాశాన్ని చేజిక్కించుకోవాలి, ఎక్కడ ఏ ఎత్తు వేయాలనే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు షర్మిల అనుకోవాలా? ఎందుకంటే ఆమె ఆఫ్టర్ జాయినింగ్ జాయిన్ అయిన తర్వాత చెప్పినటువంటి మొదటి స్టేట్మెంటు మా నాన్నగారి కళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడం అనేటువంటి అంశాన్ని ఆమె లేవనెత్తారు. అలానే దేశవ్యాప్తంగా మత హింసకు సంబంధించి ముఖ్యంగా మణిపూర్ అల్లర్ల దగ్గర నుంచి ఆమె ప్రస్తావించారు. దేశంలో ఉన్న అతిపెద్ద ఏకైక లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఒక క్రెడిట్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే రాజకీయంగా చాలా ఆచితూచి షర్మిల ఎత్తుగడలు వేస్తున్నట్టుగా అనుకోవచ్చా? కరెక్ట్ అండి. మీకు ఇద్దరిలో తెలివైన వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ఇవాళ చెప్తారు షర్మిల చాలా తెలివైన అమ్మాయి. షర్మిల గారికి గతం జ్ఞాపకం ఎక్కువ ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే తెలివైనది అంటారా? ఖచ్చితంగా. పురుషాధిక్యత అక్కడ ఉందండి, అది ఒప్పుదీరాలి మనం. తల్లి ఒక అన్న ఒక చెల్లి ఉన్నప్పుడు లెగసీని క్లెయిమ్ చేసేది, లెగసీ క్లెయిమ్ చేయడానికి అందరూ సహకరించేది అక్కడే.
ఎక్కడ అన్నగారి దగ్గర, పురుషుడి దగ్గర, అక్కడే మేల్ డామినేషన్ లోనే ఉంటుంది. ఈవిడ ఇద్దరు తెలివితేటల్లో అతని కన్నా ఈవిడ తెలియను, నేను గ్రహించింది అతని కన్నా ఈవిడ తెలియను. అతను ఇప్పుడు మన కారు టో చేయడం దగ్గర ఉన్నాం, ఆవిడ కారు దిగకుండా అక్కడే కారులో ఉండి టో చేసుకుంటూ ఉంటే, అదే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కారు దిగిపోతారు, సెక్యూరిటీ వారు ఇంకో కారు తెచ్చేస్తారు, ఆ కారులో వెళ్ళిపోతారు, మౌనంగా వెళ్ళిపోతారు. ఫీలింగ్ కూడా ఎవరికి చెప్పరు. సో అంటే రాజశేఖర రెడ్డి గారి రాజకీయ చిత్రత షర్మిల గారికి ఎక్కువ వచ్చింది అంటారు మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి, ఎక్కడ లేవాలో తెలుసుకోవాలి, ఎక్కడ ఎవరిని కలవాలో తెలుసుకోవాలి. చేతులు అందిపుచ్చుకోవడంలో నీ అవసరం నా అవసరం కలిసి ఇద్దరికి ఉన్నాయి, ఇద్దరం చేతులు కలుపుతాం. ఇట్ డజంట్ మీన్ దట్ నీ దగ్గరికి వచ్చి నేను సరెండర్ అయ్యాను అనుకోవద్దు, నువ్వు వచ్చి నా దగ్గర సరెండర్ అయ్యావు అనుకోవద్దు. రాజకీయాల్లో వ్యక్తిలో పవర్ ఉంది, వ్యక్తిలో పవర్ కలిస్తేనే శక్తి అవుతుంది. అది కాంగ్రెస్ కు బాగా తెలుసు. ఎవరిలో శాశ్వత శత్రుత్వం ఉండదు, ఎవరితో శాశ్వత మిత్రత్వం అంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మార్క్ రాజకీయం చూడబోతున్నావా? ఇక కాంగ్రెస్ మార్పు రాజకీయాలు 10 సంవత్సరాల తర్వాత చూడబోతున్నాం. నిజంగా మీరు చెప్పారు. కాంగ్రెస్ మార్పు రాజకీయాలు చూసినట్టయితేనే ఈ స్థానిక ఏదంటే ఉంటుంది ప్రాంతీయ పార్టీలు వాళ్ళు రంగులు మార్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ వస్తాయి. రంగులు మార్చుకుంటే కానీ తప్పదు. రంగులు క్యామాఫ్లాగ్ ఎక్కడ ఒకసారి ఒకరితో ఉంటారు, ఒకసారి ఒకరు మాట్లాడతారు, ఒకసారి యూటర్న్లు అన్ని కూడా ప్రాంతీయ పార్టీలు విపరీతమైన యూటర్న్లు తీసుకుంటాయండి. విపరీతమైన యూటర్న్లు తీసుకుంటే ప్రాంతీయ పార్టీలు, మీకు కర్ణాటకలో దేవగౌడ పార్టీ కానీ, అక్కడ తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకేలు కానీ, ఇక్కడ ఆంధ్రాలో అప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు జనసేన, తర్వాత వైఎస్ఆర్సిపి, ఇక్కడ టిఆర్ఎస్, అక్కడ మీకు మమతా బెనర్జీ బెంగాల్లో, ఇక్కడ బీహార్ లో నితీష్ కుమార్, లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీలు, ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో మౌలానా సింగ్ యాదవ్, అతను మీ అంచనా ప్రకారం షర్మిల పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయం అంటే మొత్తం మీద ఉన్నది 2.5 నెలల సమయం మాత్రమే ఉంది. అలానే ఫిబ్రవరి 17వ తారీఖున ఆమె కుమారుడు వివాహం పెట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పెళ్లికి సంబంధించినటువంటి హడావిడిలో ఉంటారా, రాజకీయ ఎత్తుగడలు వేసేటువంటి ప్రయత్నాల్లో ఉంటారా, ఆంధ్రప్రదేశ్లో పార్టీని చక్కదిద్దేటువంటి బాధ్యతను తీసుకుంటారా, లేదా జాతీయ స్థాయిలో ఒక పదవి తీసుకోవడం ద్వారా కేవలం పర్యవేక్షణకు పరిమితం అవడానికి అవకాశం ఉందా? మీరు వేసిన మొత్తం సుదీర్ఘ ప్రశ్నలు వెనక నుంచి వస్తాయి. జాతీయ స్థాయిలో పదవి తీసుకుంటే గుంపులో గోవింద ఆవిడని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి అదే ఆప్షన్ ఇచ్చారు, అదే ఆఫర్ చేశారు. నా పైకి రా, కేంద్రంలో మంత్రివర్గం తీసుకో, మంత్రివర్గంలో ఉండు, కేంద్ర పార్టీకి నువ్వు ఒక ముఖ్యుడిగా ఉంది కానీ అన్నప్పటికీ అది దాంతో అక్కడ కేంద్రంలో మంత్రి పదవికి వెళ్ళినట్టయితే మళ్ళీ రాష్ట్రానికి వచ్చేటువంటి చక్రం తిప్పే అవకాశాలు ఉండవు. దీన్ని మనకి గ్యారంటీ ఉండదు. ఇప్పుడే నాకు వచ్చిన సింపతి, తండ్రి పోయి జైల్లో పెట్టి నేను నా యొక్క భవిష్యత్తు ఇక్కడే నిర్ణయించుకోవాలి, రాజకీయ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, కాంగ్రెస్ కి ఉపయోగపడాలంటే షర్మిలకి కాంగ్రెస్ ఉపయోగపడాలంటే ఢిల్లీ దాకా వెళ్ళవలసిన అవసరం లేదు, వెళ్ళకూడదు. బ్రదర్ అన్న అడుగు జాడల్లో షర్మిల నడుస్తుంది అంటారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక పదవి తీసుకుంటారు. ఆవిడ ప్రదేశ్ కాంగ్రెస్ లో ప్రముఖ భూమిక పోషించాలి. కారణం రాజశేఖర రెడ్డి గారి లెగసీ కాదు, రాజశేఖర రెడ్డి గారి ఇంప్రెషన్ ఇప్పటికీ ఉంది. ఆరోగ్యశ్రీ కానీ, మహేంద్ర మిల్లి కానీ, ఎవరు అడిగినా ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తే నాకు సమస్య ఎలా ఉందంటే, ఆయన అధికారులు పిలిచి ఈయన సమస్య ఎలా ఉంది, ఏం చేయగలం అంటే, మనం ఏం చేయలేమండి, రూల్ పోస్టులు అడ్డొస్తుంటే, రూల్ పోస్టులు బాగుంటే మన దగ్గరికి ఎందుకు వస్తాడయా, మనం ఏదో రకంగా చెయ్యాలి కదా. నా దగ్గరకు వచ్చిన నో అని చెప్పను, నేను చెయ్యాలి, మనం ఏదో దారి చూడండి, దారి వెతకండి అనేవాడు. రాజశేఖర రెడ్డి గారి మీద అంతటి నమ్మకం, అంతటి అభిమానం ఉన్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకులు కూడా ఆయన అభిమానించారు. కాంగ్రెస్ వ్యతిరేకులు కూడా, గుళ్ళాగిపోయినందుకు కాంగ్రెస్ వాదులు కాదు, లబ్ధిదారులు అందరూ, గుండాకి చనిపోయిన వారు అందరూ. ఈవిడికి షర్మిలకి కాంగ్రెస్ చాలా నాయకత్వ లోటు ఉంది. దెర్ ఈజ్ ఎ స్పేస్, దెర్ ఈజ్ ఎ వాక్యం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక ఇంతటి దాని అంటారు, ఇంతటి అవకాశం, ఇంత పేరు, ఇంతటి గుడ్ విల్, ఇంతటి అవకాశం ఉన్నటువంటి షర్మిల గారు అటువంటి ఒక క్రౌడ్ పుల్లర్. షీజ్ ఎ క్రౌడ్ పుల్లర్ అండ్ షీ టాక్స్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్. ఆవిడ కొంచెం గైడ్ లైన్స్, ఎవరన్నా సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కేటీఆర్ అంటే ఎవరు అని అడిగారు, ఆవిడ తెలియక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి అల్లిపోతారు, జ్ఞాపకం పెట్టుకుంటారు. ఆవిడకి తెలియకపోవడం వల్ల ఇన్ఫర్మేషన్ గ్యాపే తప్ప, కమ్యూనికేషన్ గ్యాపే తప్ప. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తేనే రసవత్తరంగా ఉంటుంది రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.
కాంగ్రెస్ కూడా తన యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే అక్కడ ఎవరు కూడా పార్టీ ఉనికిని కాపాడేవాళ్ళంటే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుల్ని రాజకీయాల్లో ఆరితేరి మినిస్ట్రీ చేసి చీఫ్ మినిస్టర్ దాకా వచ్చిన వాళ్ళు ఉంచుకుంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ దాకా ప్రయత్నం చేసిన వాళ్ళు కన్నా లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయారు. అందరూ కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా వెళ్ళిపోయారు, రఘువీరారెడ్డి గారు అక్కడ ఇంకా సన్యాసం తీసుకున్నారు, ఆయన సన్యాసం పుచ్చుకున్నారు, ఆయన వైరాగ్యంతో సన్యాసం పుచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు పార్టీని నడిపించేటువంటి తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటారు, ఈవిడ వెళ్తే ఉండరు మనకు తెలియదు. కానీ ఈవిడికి ఉన్నటువంటి అట్రాక్షన్ పబ్లిక్ లో ఒక ఇమేజ్, షర్మిల అనేవి గుర్తుపడతారు. షర్మిల వస్తున్నట్టు రాని ఆడ మగ అంటే ఒక రకంగా 10 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం వీడి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం ఉంటుందంటారా షర్మిల వస్తే? ఖచ్చితంగానండి. ఇప్పుడు 10 ఏళ్ళు అవ్వలేదా తెలంగాణలో? అవును, తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత తెలుగుదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రేవంత్ రెడ్డి ద్వారా నడిపారు కదా వ్యవహారం. వీసా ఇచ్చి పాస్పోర్ట్ తయారు చేసి ఆ పార్టీలోకి ఈ పార్టీకి వచ్చిన వాడిని ఫోకస్ చేసి కాంగ్రెస్ వాసనలు ఎప్పుడూ లేవు. కాంగ్రెస్ లో పెరగలేదు, కాంగ్రెస్ లో నిలవలేదు. ఈవిడ కాంగ్రెస్ కుటుంబం, మాజీ ముఖ్యమంత్రి గారి బిడ్డ. కానీ ఒక విషయం గుర్తు చేసింది ఆవిడ, బాగా హిట్ అయింది, హిట్. నేను రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని 2వ టర్మ్ లో, అంటే స్వతంత్రంగా అన్ని తానై 2009లో పార్టీ ఎన్నికలకు తీసుకెళ్ళినప్పుడు అన్ని తానై ఎవరి ప్రమేయం లేకుండా నడుపుతున్నప్పుడు ఆయన ఆడిన మాట నేను కాంగ్రెస్ భక్తుడినే, రాహుల్ గాంధీని ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ చేయాలి, అదే నా చేయవని. అవును, అది ఇప్పుడు కరెక్ట్. రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ వదిలేశారో అక్కడ షర్మిల ప్రారంభిస్తున్నారు అనుకోవాలి. ఇక ఆవిడ అదే చెప్పింది, నా తండ్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో అది నేను నెరవేరుస్తాను, నా మీ బాధ్యత ఉంది, నేను అందుకోసం వచ్చాను. ప్రజలకు అర్థం అవుతుంది, ప్రజలకు నచ్చుతుంది, ప్రజలకు ఆ విషయం గుర్తు చేస్తుంది. కాంగ్రెస్ యొక్క నీడలు కూడా పెరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకుంటోంది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ డినై చేయలేదు. మీరు రాజశేఖర రెడ్డి గారిని బీజేపీ వర్గాల్లో ఒక అతను విమర్శిస్తే, బీజేపీలో చేరిన రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఓ మంత్రి గారు, గద్వాల్ మంత్రి గారు రాజశేఖర రెడ్డి గారిని ఒక్క మాట అన్నా నేను బీజేపీలో ఉన్నన్నారు. అవును, మీకు అందరికీ గుర్తే ఉంటుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. మన గొప్ప లక్షణం ఏంటంటే గుర్తుంటాయి, జ్ఞాపకం ఎక్కువ, అన్నింటిలో వచ్చేస్తాయి. కాబట్టి బీజేపీలో వాళ్ళే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, అన్ని పార్టీలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని కాదని వాళ్ళు ఎవ్వరూ లేదు, కాంగ్రెస్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక క్రౌడ్ పుల్లర్ షర్మిల మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో. కాబట్టి ఏపీ రాజకీయాల్లో ఆమె అడుగు పెడితేనే ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ లక్ష్యాన్ని అయితే వదిలిపెట్టారో ఆ లక్ష్యాన్ని సాధించాలంటే షర్మిల వెంట కాంగ్రెస్ నడవాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు గోసాల శ్రీనివాస్ గారు. అలానే మరో కోణంలో చూస్తే కనుక తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తనదైన ముద్ర వేశారు. అలానే రాజకీయ చతురత విషయంలో రాజశేఖర రెడ్డికి అసలు సిసలు వారసురాలుగా షర్మిల వ్యవహరించగలరని ఆయన చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.